నమస్కారం. ఈరోజు పిల్లల అధ్యయన పద్ధతుల గురించి తెలుసుకుందాం. పిల్లలు ఎలా ఎదుగుతారు, నేర్చుకుంటారు, అభివృద్ధి చెందుతారు అనేది అర్థం చేసుకోవడం ఉపాధ్యాయులకు, మానసిక శాస్త్రవేత్తలకు, తల్లిదండ్రులకు కూడా చాలా ముఖ్యం. కాబట్టి పిల్లల అధ్యయనంలో ఉపయోగించే కొన్ని ముఖ్యమైన పద్ధతులను వివరిద్దాం. మొదటగా పరిశీలన అధ్యయనాలు ఉన్నాయి. ఈ పద్ధతిలో పిల్లలను వారి సహజ వాతావరణంలో, ఇంట్లో లేదా పాఠశాలలో గమనించి వారి ప్రవర్తనలు, పరస్పర చర్యలను నమోదు చేస్తారు. ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది పిల్లల దినచర్యకు ఆటంకం కలిగించదు, మనకు నిజమైన అవగాహనను ఇస్తుంది. తర్వాత ప్రయోగాత్మక పద్ధతి ఉంది. ఇది మరింత నియంత్రించబడుతుంది. పిల్లలు ఎలా స్పందిస్తారో చూడటానికి నిర్దిష్ట పరిస్థితులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు, ఒక పరిశోధకుడు పిల్లలకు పజిల్లిచ్చి వారి సంశయ పరికార వ్యూహాలను పరిశీలించవచ్చు. ఈ పద్ధతి కారర్ ఫలిత సంబంధాలు అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. మరొక ముఖ్యమైన పద్ధతి దీర్ఘకాలిక అధ్యయనాలు. ఇక్కడ పరిశోధకులు ఒకే సమూహం పిల్లలను చాలా కాలం పాటు, కొన్నిసార్లు సంవత్సరాల పాటు అధ్యయనం చేస్తారు. ఇది అభివృద్ధి దశలను ట్రాక్ చేయడంలో మరియు ప్రారంభ అనుభవాలు తర్వాత ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఇది కొంచెం సమయం తీసుకుంటుంది, కానీ అమూల్యమైన డేటాను అందిస్తుంది. క్రాస్ సెక్షనల్ అధ్యయనాలు కూడా ఉన్నాయి. దీర్ఘకాలిక అధ్యయనాలకు భిన్నంగా ఈ పద్ధతి ఒకే సమయంలో వివిధ వయస్సుల పిల్లలను పోలుస్తుంది. ఇది వేగంగా మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నది. వివిధ వయస్సుల సమూహాలలో అభివృద్ధికి వ్యత్యాసాలను చూపిస్తుంది. తరువాత కేస్ స్టడీ పద్ధతి ఉంది. ఇందులో ఒక పిల్లవాడిని లేదా చిన్న సమూహం పిల్లలను లోతుగా అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇది చాలా వివరంగా ఉంటుంది మరియు తరచుగా అరుదైన లేదా ప్రత్యేక పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఉపయోగించబడుతుంది. చివరిగా సర్వేలు మరియు ఇంటర్వ్యూలు గురించి మర్చిపోకూడదు. ఈ పద్ధతులలో పిల్లలను లేదా వారి తల్లిదండ్రులను వారి జీవితాల్లోని వివిధ అంశాల గురించి అడగడం జరుగుతుంది. సర్వేలు రాత్పూర్వక ప్రశ్నావళి కావచ్చు. ఇంటర్వ్యూలు మరింత వ్యక్తిగతంగా ఉంటాయి మరియు లోతైన అవగాహనలను వెల్లడిస్తాయి. ఈ పద్ధతులలో ప్రతి ఒక్కదానికి దాని బలాలు మరియు బలహీనతలు ఉన్నాయి, కానీ అన్ని కలిసి అవి పిల్లల అభివృద్ధిని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి. కాబట్టి మీరు విద్యార్థి అయినా, ఉపాధ్యాయుడు అయినా, లేదా పిల్లల మనస్తత్వ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారైనా, ఈ పద్ధతులను తెలుసుకోవడం ఒక గొప్ప ప్రారంభం. విన్నందుకు ధన్యవాదాలు. ఇది మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మరింత విద్యా సంబంధమైన కంటెంట్ కోసం లీక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తదుపరిసారి కలుద్దాం.